నమస్తే, వెల్కమ్ టు ఇండియన్ కిచెన్ దేశీయ వంటకాలు. ముందుగా ఈటీవీ అభిరుచి ప్రేక్షకులందరికీ శివరాత్రి శుభాకాంక్షలు. శివరాత్రి అంటేనే మహా గొప్ప పర్వదినం. మరి ఈ పర్వదినాన మన ఇండియన్ కిచెన్ సెట్ కూడా చక్కగా ముస్తాబైంది. మరి ఈ రోజున మనకి టేస్టీ వంటకాలతో పాటు చక్కగా తన గాత్ర మాధుర్యాన్ని వినిపించడానికి నేపథ్య గాయని రచిత గారు రాబోతున్నారు. మరి రచిత గారితో బోల్డ్ అని పాటలు పాడించేసుకుని ఆవిడ టేస్టీ వంటకాలు కూడా పరిచయం చేస్తానంటున్నారు. అవేంటో కూడా అడిగి తెలుసుకుందాం. మరి ముందుగా అయితే ఆహ్వానించేద్దామా రచితని. హాయ్ రచిత. హాయ్, వెల్కమ్ టు ఇండియన్ కిచెన్. అలానే శివరాత్రి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీకు మరియు ఈటీవీ ప్రేక్షకులందరికీ శివరాత్రి శుభాకాంక్షలు. ఓకే, పెట్టేసుకోండి. ఓకే, మీకోసమే. థ్యాంక్ యూ. ఓకే, సో ఎవరైనా సింగర్ వచ్చినప్పుడు మేము మాటలతో ఆహ్వానించాలా, పాటతో ఆహ్వానించాలా అని చెప్పేసి అనుకుంటూ ఉంటాను నేను, తెలుసా. అలా అని చెప్పేసి పాట పాడామంటే మీరు ఇక్కడ నుంచి ఇక్కడ వరకు రారు, అక్కడ నుంచి ఓకే బాయ్ కలుద్దాం మళ్ళీ అని చెప్పేసి వెళ్ళిపోతారు. ఓకే, మరి రచిత నేపథ్య గాయని, మూవీస్లో చక్కగా సాంగ్స్ పాడారు. ప్రజెంట్ మీరు చేస్తున్న ప్రాజెక్ట్స్ ఏంటి, దాని గురించి ఇవన్నీ తెలుసుకునే కంటే ముందుగా శివరాత్రికి సంబంధించి చక్కగా మరి శివుడికి ఒక మంచి పాటతోటి మనం ఈ కార్యక్రమాన్ని స్టార్ట్ చేద్దాం. డెఫినెట్లీ. ఓకేనా? ప్రాణమంటి మా పార్వతిని పరమేశ నీ చేతికిచ్చితిమి, ప్రాణమంటి మా పార్వతిని పరమేశ నీ చేతికిచ్చితిమి, ఏణాంకధరా ఏణాంకధరా నీలో సగముగ ఏలుకొనుమయ్య కూరిమితో, ప్రాణమంటి మా పార్వతిని పరమేశ నీ చేతికిచ్చితిమి. మానోముల తపముల ఫలం మిది, మహాదేవని కై పుట్టినది, మానోముల తపముల ఫలం మిది, మహాదేవని కై పుట్టినది, ధ్యానము ధ్యాసయు చిన్ననాడే తపించి నీకై నిలిపినది, ధ్యానము ధ్యాసయు చిన్ననాడే తపించి నీపై నిలిపినది, నానా భోగములన్నీ వదలి నీ ధ్యానములనే మరగినది, కానల కొండల బడల నీ కనువు, కనురెప్పగా కనిపెట్టుకోవయ్యా. ప్రాణమంటి మా పార్వతిని పరమేశ నీ చేతికిచ్చితిమి. సూపర్. అసలు అంటే ప్రతి తల్లిదండ్రులు కూడా వాళ్ళ అమ్మాయిని తను చేసుకోబోయే అబ్బాయికి ఇలానే చెప్తూ ఉంటారు కదా. యా, చాలా బాగుంది. పార్వతీదేవి శివుడి గురించి వాళ్ళ అమ్మ నాన్న చెప్తున్నట్టుగా వచ్చింది కదా, చాలా బాగుంది. అండ్ అది ఇవన్నీ ఉంటాయి కదా. దీంతో పాటు మన ఈ చెయ్యి కూడా, అంటే ఈ గొంతు ఇలా పైకి వెళ్తూ వచ్చేది, ఈ చెయ్యి మూమెంట్స్ కూడా అలానే ఉంటాయా మీకు? అంటే న్యాచురల్ గా అలా పాడుతూ గమకాలతో అలా వచ్చేస్తూ ఉంటుంది. కాస్త మనం పైకి ఎత్తాలి అంటే చెయ్యి కూడా ఇలా వెళ్తుంది, కాస్త కిందకి రావాలంటే చెయ్యి కూడా ఇలా కిందకి వస్తుంది. దీనికి ఒక కనెక్షన్ ఉంటుందేమో అనిపిస్తుంది. ఉంటుంది కదా. వెరీ గుడ్, చాలా బాగుంది వాయిస్ అయితే. సో మూవీస్ లో కూడా మంచి సాంగ్స్ అయితే పాడారు కదా. మూవీస్ గురించి అంతా మాట్లాడుకోబోయే ముందుగా మరి రచిత వంటల విషయానికి వచ్చేసరికి ఎలా చేస్తుంది? అంటే లాక్డౌన్ లో స్టార్ట్ చేశాను వంటలు. ప్రాపర్ స్టార్ట్ నిజంగా ప్రతి ఒక్కరికి కూడా వంటలు చేసే వాళ్ళందరికీ చేయాల్సి వచ్చింది. అప్పుడు ఇంకా ఆప్షన్ లేదు. మంచి టేస్టీ ఫుడ్స్ అవన్నీ ఇంట్లోనే యూట్యూబ్ లో చూసి ప్రిపేర్ చేసుకోవడం జరిగింది. ఇంకా అలా అప్పుడప్పుడు హాబీగా చేస్తూ ఉంటాను ఏమైనా చిన్నవి. ఓకే. సో ఇప్పుడు మా కోసం మరి శివరాత్రి స్పెషల్ గా పెద్దవా చిన్నవా?
యా అంటే కొంచెం పెద్దదే, ప్రిపేర్ అయ్యి వచ్చాను ఇక్కడ చేద్దామని మీ అందరి కోసం. సో మరి మా కోసం శివరాత్రి స్పెషల్ గా ఏం పరిచయం చేయబోతున్నారు? ఇప్పుడు మీకోసం స్పెషల్ గా చిలకడి దుంప ఆవిరి గారెలు చేయబోతున్నాను. అబ్బో పెద్ద వంటకం అని అనిపిస్తుంది ఇది. ఆవిరి గారెలు చిలకడ దుంపతోటి. సో మొత్తమే చూసుకుంటే ఇది మనకి చాలా హెల్దీగా అనిపిస్తుంది అనమాట కదా. ఓకే, మరి నేర్చేసుకుందామా అండి? రచిత మనకి పరిచయం చేయబోతుంది చిలకడ దుంప ఆవిరి గారెలు. మరి దీని తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. చిలకడ దుంప ఆవిరి గారెల తయారీకి కావలసిన పదార్థాలు అయితే రెడీగా ఉన్నాయి ఇప్పుడు. సో ఇంకా స్టార్ట్ చేద్దామా? ఎస్. ఇందులో ముందుగా చేసి పెట్టేసుకోవాల్సింది, నేను చూసిన దాన్ని బట్టి నాకు అర్థమైంది ఏంటంటే చిలకడ దుంపల్ని ఉడికించి పెట్టేసుకుని ఇక్కడ ఇందులో మనము అటుకులు కూడా నానబెట్టేసుకున్నాము. ఓకే, సో ఇంకా స్టార్ట్ చేద్దామా? ఎస్. ముందు ఏం చేయాలి? ముందు ఈ అల్లం పచ్చిమిర్చి అవన్నీ మిక్సీలో గ్రైండ్ చేసేద్దాము. తర్వాత ఇదంతా మిక్స్ చేయాలి మనం. ఓకే, కొంచెం కొంచెం తీసుకుని. ఓకే, ఫస్ట్ అయితే మిక్సీ జార్లోకి అల్లం, ఓకే, పచ్చిమిర్చి. మనం స్పైసీగా తినేదాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది అనమాట. అవును, అని నేను చేస్తున్నానంటే మీ వంట మీరు చేయాలి కదా. అంటే ఇది శివరాత్రి స్పెషల్ కాబట్టి నేను చెప్తా, మీరు చేస్తారు. ఓహో, అంటే దేవుడు నేను చేసి పెడితేనే ఆయన స్వీకరిస్తాడు అనమాట. అలా అయితే ఓకే. ఓకే, పచ్చిమిర్చి, ఇప్పుడు అల్లం, ఇంకా జీలకర్ర, ఓకే, జీలకర్ర, ఆవాలు. ఇప్పుడు ఇవన్నీ మిక్స్ చేసేయాలి. మీరు ఇక్కడే ఉండండి, చూస్తూనే ఉండండి, ఏం చెయ్యొద్దు. ఓకేనా? నేను మిక్సీ కొట్టుకుని వచ్చేస్తాను దీన్ని. ఓకే, మిక్సీ అయితే ఇలా కొట్టా. ఓకేనా? ఇది సరిపోతుందా కచ్చవచ్చాగా? సరిపోతుంది. ఓకే, ఫస్ట్గా ఏం చేయాలి మనం? ఫస్ట్ ఈ మిక్సీని దీనిలో వేసేద్దాం. ఓకే, ఏమన్నా గుమగుమలాడుతుందా అసలు? చాలా బాగుంది. నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ ఆ దుంపల్ని ఫుల్ స్మాష్ చేసేద్దాము. ఓకే, చేతితో అయిపోతాయి, మెయిన్ ఇదే కాబట్టి. ఇంట్రెస్ట్ ఎలా కలిగింది? సాంగ్స్ పాడాలి అన్న ఇంట్రెస్ట్ ఎప్పుడు పుట్టింది అసలు? అంటే ఇలా సింగర్ అవ్వాలి అలా ఏం లేదు, కానీ కర్ణాటక మ్యూజిక్ నేర్చుకోవడం స్టార్ట్ చేశాను వెన్ ఐ వాజ్ ఇన్ 7th క్లాస్. అంటే దానికి ఇంట్రెస్ట్ ఏంటి? పేరెంట్స్ ఇంట్రెస్ట్. అంటే మీ ఇంట్లో ఎవరైనా సింగర్స్ ఉన్నారా? ఉన్నారు, ఫ్యామిలీ అందరిలో సింగర్స్ ఉన్నారు, డాన్సర్స్ ఉన్నారు. మా డాడీ భరతనాట్యం MA చేశారు. ఓకే, మా నాన్న చూసారా, ఇందులో నెపోటిజం ఉంటుంది కదా. సినీ ఇండస్ట్రీలోనే అనుకున్నాము, ఎవరన్నా అంటే కళల పట్ల ఆసక్తి ఉంటే గనక డెఫినెట్ గా వాళ్ళకు కూడా ఉంటుంది ఇది. ఓకే, సో ఒకసారి కలుపుకోవడం పూర్తయింది. నెక్స్ట్ ఏం వేస్తే నేను నా పని నేను చేసుకుంటాను. నెక్స్ట్ అటుకులు కొంచెం, సో అటుకులు వేసుకుంటాను. ఓకే, నెక్స్ట్ తర్వాత పెరుగు. ఓకే, ఇందులో వాటర్ బదులుగా మనం పెరిగేసుకుని కలుపుకుంటున్నాం అనమాట. ఓకే, కొంచెం చూసుకుని కలుపుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు కొంచెం ఉప్పు, కొత్తిమీర, ఉప్పు సరిపడా ఉప్పు కరెక్ట్గా చూసుకుని వేసుకోవాలి. ఓకే, నెక్స్ట్ ఇవి చిల్లీ ఫ్లేక్స్ కూడా టేస్ట్ కోసం. ఓకే, సోంపు, నెక్స్ట్ నాకు తెలిసి కరివేపాకును కొంచెం తుంచుకుని వేసుకుంటే బాగుంటుంది. నెక్స్ట్ ఇప్పుడు కొత్తిమీర కూడా యాడ్ చేసాం. ఓకే, రవ్వ ఉంది కదా? అవును, ఇది కొంచెం మిక్స్ చేసాక వేస్తామా? సరే అయితే, సరే మీరు చెప్పండి అయితే. సో కర్ణాటక మ్యూజిక్ నేర్చుకున్నాను. అలా నేను లైట్ మ్యూజిక్ రామాచారి గారి దగ్గర నేర్చుకున్నాను. ఓకే, కర్ణాటక వోకల్స్ కళ్యాణ్ కౌశిక్ గారి దగ్గర నేర్చుకుంటున్నాను.
సో అలాగా ఏదైనా కాంపిటీషన్స్ ఉంటే వెళ్ళడం, ఇంకా బోల్ బేబీ బోల్లో రియాలిటీ షోలో పార్టిసిపేట్ చేశాను. ఓకే. సో అలా కాంటాక్ట్స్ త్రూ రికార్డింగ్స్లో అలా ఎంటర్ అయ్యి ఇప్పుడు తమన్ గారి దగ్గర, అనూప్ సార్ దగ్గర, సురేష్ బొబ్బిలి, వివేక్ సాగర్ సార్ అందరి దగ్గర వర్క్ చేస్తున్నాను. ఓకే, అయితే ఇది కలుపుకోవడం పూర్తయింది. ఇది మనం స్టీమ్ చేసుకోవాలి కదా, ఒకసారి అందులో వాటర్ ఉందా? దీనిలో లేదు. ఓకే, ఫస్ట్ వాటర్ వేసేస్తా. ఎస్, నేను చేద్దామని వస్తే మొత్తం మీ చేతి చేపిస్తాను. కొంతమంది మహానుభావులు ఉంటారు కదా, సో అప్పుడు అలాంటప్పుడు నాకు అవకాశం వస్తుంది అనమాట. ఓకే, స్టవ్ ఆన్ చేసేనా? అదిగో. సో అది అవుతూ ఉంటుంది. ఈ లోపు ఇంకోటి ఏదో మన బ్యాలెన్స్ ఉంది, వేసుకోవాలి. రవ్వ కదా వేయాలి. సో ఇప్పుడు మనం చేసుకోవడమే అరిటాకులో చేసుకుంటున్నాం కాబట్టి ఇప్పుడు గారెల్లో ఒత్తేసుకోవడమే, అంతే కదా. ఇప్పుడు మనము దానికి లిడ్ పెట్టేద్దాం. చక్కగా ఆవిరి మీద ఉడికాయి మనకి, అందులోనూ అరిటాకు పైన. అబ్బా, చాలా బాగుంది, చూడ్డానికే చాలా యమ్మీగా ఉంది. ఓకే, చక్కగా పెట్టేసుకుందాం. చూసారు కదా, వేడి వేడిగా చిలకడ దుంప ఆవిరి గారెలు రెడీ చేసుకున్నాం. మరి దీని తయారీకి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరోసారి చూసేయండి. చిలకడ దుంప ఆవిరి గారెలు తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: పచ్చిమిర్చి 3, అల్లం 1 టేబుల్ స్పూన్, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, ఆవాలు 1 టేబుల్ స్పూన్, ఉడికించిన చిలకడ దుంపలు 2, నానబెట్టిన అటుకులు 2 టేబుల్ స్పూన్లు, పెరుగు 2 టేబుల్ స్పూన్లు, ఉప్పు తగినంత, చిల్లీ ఫ్లేక్స్ 1 టేబుల్ స్పూన్, సోంపు 1 టేబుల్ స్పూన్, కరివేపాకు కొద్దిగా, కొత్తిమీర కొద్దిగా, ఉప్మా రవ్వ 2 టేబుల్ స్పూన్లు. చిలకడ దుంప ఆవిరి గారెలు తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సీ జార్లో పచ్చిమిర్చి, అల్లం, జీలకర్ర, ఆవాలు వేసి కచ్చా పచ్చగా మిక్సీ పట్టుకుని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకుని అందులో ఉడికించిన చిలకడ దుంపలు వేసి మెత్తగా మెదుపుకోవాలి. తర్వాత అందులో నానబెట్టిన అటుకులు, పెరుగు, ఉప్పు, చిల్లీ ఫ్లేక్స్, సోంపు, కరివేపాకు, కొత్తిమీర, ఉప్మా రవ్వ వేసి కలుపుకొని ఇప్పుడు అరిటాకుకు నూనె రాసి గారెల్లా ఒత్తుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించి కుక్కర్లో నీళ్లు పోసి వేడి చేసుకుని ఒత్తుకున్న గారెలను కుక్కర్లో పెట్టి ఆవిరి మీద ఉడికించుకుని సర్వింగ్ బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే చిలకడ దుంప ఆవిరి గారెలు రెడీ. చిలకడ దుంప ఆవిరి గారెలు తయారీకి కావలసిన పదార్థాలు, తయారు చేసే విధానం చూశారు కదా. ఇప్పుడు శివుడి దగ్గర మనము నైవేద్యంగా సమర్పిద్దాం. ఓకే, శివ అర్పణమస్తు. ఇప్పుడు మనం తీసుకుందాం. మీరు టేస్ట్ చూడండి ఫస్ట్. హలో మేడం, చేసింది ఎలానో అందుకే మీరే ఫస్ట్ టేస్ట్ చేస్తే. ఓకే, ఇప్పుడు నేను అంత క్యూరియస్ గా ఎలా ఉంది అని అడిగా. చాలా బాగుంది, చాలా బాగుంది, అన్ని కరెక్ట్ గా సరిపోయి. మరి చేసింది ఇప్పుడు నేను చెప్పింది ఎవరు? సూపర్, చాలా బాగుంది, చాలా చాలా టేస్టీగా ఉంది. ఈ రుచి అంటే చాలా కొత్తగా అనిపిస్తుంది, వితౌట్ ఆయిల్. అసలు చాలా బాగుంది. ఎందుకో తెలుసా ఇంకో రీజన్, ఇది కాస్త ఒక ఫ్రెష్ ఫీల్, ఒక కొత్తగా టేస్ట్ లా అనిపిస్తుంది. రీజన్ ఏంటంటే అరిటాకు. చాలా బాగుంది. మీరు గనక ఇలాగా ఆవిరి మీద చేసుకోవాలి అనుకున్నప్పుడు అరిటాకును మాత్రం యూజ్ చేయండి. ఆ టేస్ట్ అనేది ఇంకా ఇంకా ఎన్హాన్స్ అవుతుంది అనమాట, అంతే కదా. సో మరి ఫస్ట్ వంట చేసేసింది మాధురి, మరి సెకండ్ వంట ఇప్పుడు నేను చేస్తాను. ఓకే, సో ఏంటి నెక్స్ట్ వంట? సగ్గుబియ్యం ఫ్రూట్ సలాడ్. ఓ, అందుకనా ఫ్రూట్ సలాడ్ అంటేనే చాలా మంది చేయడానికి చాలా ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు. మరి సగ్గుబియ్యం కాంబినేషన్ కాబట్టి ఇది కొంచెం ఇంట్రెస్టింగ్ ప్రాసెసింగ్ ఉంది అన్నట్టుగా అనిపిస్తుంది. ఈజీయే,
సగ్గుబియ్యం యాడ్ చేయాలి. ఈజీ, అందుకే ఇక్కడ నేను చేస్తున్నా. ఓకే, మరి నేను చేసుకుందామా సగ్గుబియ్యం ఫ్రూట్ సలాడ్. మరి దీని తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూసేద్దాం. సగ్గుబియ్యం ఫ్రూట్ సలాడ్ తయారీకి కావాల్సిన పదార్థాలు సిద్ధంగా ఉన్నాయి. అబ్బా, ఎన్ని ఫ్రూట్స్ కావాలంటే అన్ని ఫ్రూట్స్ వేసుకోవచ్చు. ఇందులో మనం గ్రేప్స్, యాపిల్స్, దానిమ్మలు అండ్ బనానా వేసుకుంటున్నాం అన్నమాట. ఓకే, మరి వంట స్టార్ట్ చేసేద్దామా? నేను హెల్ప్ చేస్తాను అయితే. స్టవ్ ఆన్ చేసేనా? ముందుగా పాలు వేసేసుకున్నాం. నేను వేసేనా? నేను వేస్తాను. ఇప్పుడు ఇది కూడా మీరే చేస్తే ఇంకా అది కూడా నా ఖాతాలో వేసేసుకుంటారా? ఓకే, పాలు మరగాలి. పాలు మరిగాక కొంచెం కస్టర్డ్, సగ్గుబియ్యం ఇంకా పంచదార అన్ని మిక్స్ చేసేది. ఓకే, మనకి పాలు మరుగుతున్నాయి కదా. ఓకే, సో ఇప్పుడు ఇందులో నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ మనము కస్టర్డ్ వేద్దాం. అవునా, ఓకే. సో కస్టర్డ్ అయితే నేను ఏం చేస్తానంటే కొద్దిగా వాటర్లో మిక్స్ చేసి ఇచ్చేస్తాను. ఏంటంటే మనకి ఆ లంప్స్ ఫామ్ కాకుండా ఉంటాయన్నమాట. వాటర్ వేసేద్దాం. నాకు స్వీట్స్ అంటే చాలా ఇష్టం. ఎనీ స్వీట్. ఓకే, వేసేనా? ప్రాబ్లం ఏం లేదు కదా వేయడంలో? లేదు, కలిపింది నేనే, హక్కు నాకే ఉంది. ఓకే, కస్టర్డ్ వేసిన తర్వాత కాస్త దగ్గరికి వస్తుంది, కొంచెం జాగ్రత్తగా కలుపుకుంటూ ఉండాలి. ఆల్రెడీ వచ్చేసింది. షుగర్ కూడా వేసేద్దాం. కొంచెం వేద్దాం, ఎందుకంటే ఆల్రెడీ ఇది స్వీట్ గానే ఉంటుంది కదా కాస్త. అవును. ఇది కొంచెం దగ్గర అయ్యాక ఆల్రెడీ అయ్యింది, ఆ బౌల్లో వేసుకున్నాం. నేను తీసేస్తాను. ఇలాంటి పెద్ద పెద్ద పనులు నీకు అప్పు చెప్పను. మళ్ళీ మీ మమ్మీ ఇంకోసారి మళ్ళీ ఇండియన్ కిచెన్ పంపించారు. ఏ మాదిరి చూసుకోవచ్చు కదా మా అమ్మాయి దగ్గరుండి. అసలే ఇంట్లో ఇటు పుల్ల తీసి అటు పెట్టదు, అంతేనా? లేదు. ఓకే, మరి మీరు అలా నిజాలు చెప్పారు. ఒప్పుకుంది. అయితే ఈ వేడిలో ఉన్నప్పుడే నాకు తెలిసి సగ్గుబియ్యం వేసేసుకుంటే బెస్ట్ కదా. మిగతా అవన్నీ తర్వాత వేసుకున్నా. సగ్గుబియ్యం ఒక స్పూనేనా చూసుకుని వేసుకుంటే సరిపోతుంది. ఒకసారి మిక్స్. ఈ వేడిలో ఇది కూడా కాస్త తొందరగా అయిపోతుంది. సో ఇప్పుడు ఫ్రూట్స్ అన్ని యాడ్ చేసేద్దాం. అంతే కదా? అంతే. ఫ్రూట్స్ అంటే ఏమి ఇష్టం నీకు? పైనాపిల్, పపాయ. అది అవేమి లేవు దీనిలో, అవి వేస్తే బాగుండదు. ఇక్కడ యాపిల్స్, గ్రేప్స్ కూడా ఇష్టమే. ఇష్టమేనా? ఇక్కడ 2 టైప్స్ ఉన్నాయి. ఇక్కడ గ్రీన్ యాపిల్స్ ఉన్నాయి, అలాగే గ్రీన్ గ్రేప్స్, అలాగే బ్లాక్ గ్రేప్స్. గ్రీన్ యాపిల్ కూడా వేసుకోవచ్చు కావాలంటే, కానీ మన దగ్గర ఇప్పుడు లేదన్నమాట. ఇదైతే గార్నిషింగ్ ఎంత బాగుంటాయో దానిమ్మ గింజలు మనకి. ఇంకా బనానా. అసలు పొమోగ్రానేట్ వేస్తే ఆ టేస్ట్ కర్డ్ రైస్ లో కూడా చాలా బాగుంటుంది. ఓకే, ఇప్పుడు లుక్ వచ్చింది దీనికి. ఇది మెయిన్ మనకి సమ్మర్ స్పెషల్. అవును. అలా చేసుకుని గెస్ట్లు వస్తున్నారు అన్నప్పుడు ఫ్రిడ్జ్ లో పెట్టేసుకుని కూల్ గా సర్వ్ చేస్తే చాలా బాగుంటుంది. ఇది తీసేసుకుందాం అయితే మనం సర్వింగ్ బౌల్లోకి. ఇది కూడా ఆల్మోస్ట్ మీరే చేశారు. ఇది మళ్ళీ చేయడం కూడా, అన్ని వేయడమే అంతే. ఇంకా పైనుంచి కొన్ని దానిమ్మ గింజలు వేసుకుందాం. చూసారు కదా, సమ్మర్లో కూల్గా తినడానికి మనకి టేస్టీ సగ్గుబియ్యం ఫ్రూట్ సలాడ్ రెడీ అయిపోయింది. మరి దీని తయారీకి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరోసారి చూసేయండి. సగ్గుబియ్యం ఫ్రూట్ సలాడ్ తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: పాలు 1 కప్పు, కస్టర్డ్ పౌడర్ 1 టేబుల్ స్పూన్, పంచదార 2 టేబుల్ స్పూన్లు, ఉడికించిన సగ్గుబియ్యం 2 టేబుల్ స్పూన్లు, యాపిల్ ముక్కలు 1 కప్పు, గ్రీన్ గ్రేప్స్ 1 కప్పు, బ్లాక్ గ్రేప్స్ 1 కప్పు, దానిమ్మ గింజలు
1 కప్పు, అరటిపండు 1, సగ్గుబియ్యం ఫ్రూట్ సలాడ్ తయారు చేసుకునే విధానం. ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ లో పాలు పోసి మరిగించుకోవాలి. నీళ్ళల్లో కలిపిన కస్టర్డ్ పౌడర్, పంచదార, ఉడికించిన సగ్గుబియ్యం వేసి చల్లార్చుకోవాలి. తర్వాత అందులో యాపిల్ ముక్కలు, గ్రీన్ గ్రేప్స్, బ్లాక్ గ్రేప్స్, దానిమ్మ గింజలు, అరటిపండు ముక్కలు వేసి కలిపి సర్వింగ్ బౌల్ లోకి తీసుకుని దానిమ్మ గింజలు తోటి గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే సగ్గుబియ్యం ఫ్రూట్ సలాడ్ రెడీ. సగ్గుబియ్యం ఫ్రూట్ సలాడ్ తయారీకి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం చూస్తారు కదా. ఇప్పుడు మనం స్వామి దగ్గర నీ చేతులతోటే పెట్టేసే ఒకసారి చూపించేద్దాం దేవుడికి. ఓకే, శివార్పణమస్తు. ఇక మనం తీసుకుందాం. నేను రెడీ. ఇది కూడా ఇద్దరం ఒకటే సార్. మంచిగా ఫ్రూట్స్ అన్ని క్రంచీగా. కోపం వచ్చింది మీద నాకు. ఎందుకు? షుగర్ చాలా ఇంకెక్కువ వేద్దాను. ఇంకొంచెం షుగర్ ఉంటే బాగుండు నాకు అనిపించింది. నాకు చాలా బాగుంది అంతే కదా. షుగర్ ఎక్కువ, కాకపోతే షుగర్ కొంచెం ఎక్కువ ఉంటే పడుతుంది నా టేస్ట్ని బట్టి. చాలా బాగుంది. సో మంచి ఐడియాస్ తోటి ఇంట్లో ప్రిపేర్ అయ్యి నా చేత చేయించినందుకు థ్యాంక్ యూ సో మచ్. సో అలానే నీ కెరియర్లో నీకు మంచి గ్రోత్ రావాలని చెప్పేసి, రచిత అంటే ప్రతి ఒక్కరికి వావ్, తన పాటలు చాలా బాగుంటాయి అని ప్రతి ఒక్కరు గుర్తించాలి. మంచి నేమ్, ఫేమ్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదా, శివరాత్రి ప్రత్యేకంగా రచిత మనకి పరిచయం చేసిన 2 టేస్టీ రెసిపీస్ చాలా బాగున్నాయండి. అండ్ చాలా ఈజీ, చాలా హెల్దీ కూడా. ఒకటి వచ్చేసి చిలకడ దుంప ఆవిరి గారెలు, అలాగే సగ్గుబియ్యం ఫ్రూట్ సలాడ్ చాలా బాగున్నాయి. మీరు తప్పకుండా ట్రై చేయండి. ఇది ఇవాల్టి శివరాత్రి ప్రత్యేకం. మరో ఎపిసోడ్ లో మరో 2 రుచికరమైన వంటకాలతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాం. అంటిల్ దెన్ బాయ్.